గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుంది మనకి? కార్లు, ఒకటి మెట్రో, బైక్స్, సైకిల్ ఇట్లా ఉంటాయి కదా, అక్కడ ఏమేమి ఉంటాయి, ఎంతవరకు ఉంటుంది? మెట్రో ఉండదు. మెట్రో లేదు. ప్రెజెంట్ అది ఎక్స్ప్రెస్ వే అని చెప్పి కొత్తగా చైనీస్ వాళ్ళు వేసారనమాట. చైనా వాళ్ళు వేసారు. ఓకే, అది ఉంటది ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి. మనకి హైవే లాగా అలాగే వేసారు. దానికి ఒక్కటే టోల్ గేట్ ఉంటది. ఇంకొకటి చెప్పాలి, ఇక్కడ మనకి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళేటప్పుడు టోల్ గేట్లు పడతాయి, అక్కడ ఉండదు. అక్కడ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. టోల్ చార్జెస్, రోడ్ చార్జెస్ ఏమి ఉండవు. రోడ్ చార్జెస్ ఉండవు. దీనికి మాత్రం ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే వేసారు. ఒక 3 years అవుతున్నట్టు, 3 years ఐఎమ్ నాట్ రాంగ్, అంతే. ఓకే, దానికి మాత్రమే ఛార్జ్ ఉంటుంది. ఒక ప్లేస్ నుంచి ఫస్ట్ నుంచి ఇంకో ప్లేస్ మనకు మెట్రో లాగే ఉంటుంది, కాకపోతే ట్రైన్లు ఏం కాదు, జస్ట్ ఆ వే అనమాట. అసలు ట్రైన్సే లేవు, పూర్తి ట్రైన్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక ప్లేస్, అది మామూలు ట్రైన్స్, మనకు లోకల్ ట్రైన్ కాదు, మామూలు ఒక ప్లేస్ నుంచి. ఇప్పుడు ముంబాసా అన్నారు, అలా ఉంటుంది. గుడ్ సిస్టమ్ ఉంటుంది. అలా గూడ్స్ సిస్టమ్ ఉంది. ఎక్కువ కాదు, అంటే చాలా ప్లేసులకి ఇలాగ మనకి వెళ్ళిపోవటానికి, విజయవాడ, గుంటూరు అలా ఏముండదు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, అంతే. ఓకే, అంతే. అది ఈ మధ్య కాలంలో అది కూడా చైనా వాళ్ళే వేశారు. అది లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే వాళ్ళు బైసికల్స్ మామూలుగా వాడతారండి. అంటే రోడ్డు మీదకి చాలా తక్కువ, ట్రాఫిక్ చాలా డిసిప్లిన్గా వెళ్తుంది. ఎందుకంటే కార్లకు ఒకవే, బండ్లకు ఒకవే ఉంటుంది. బండ్లు కూడా ఈ జస్ట్ స్విగ్గీ వాళ్ళు మాత్రమే. ఓకే, ఇంకొకటి రైడర్స్ ఉంటారు కదా, మనకి తీసుకెళ్తారు, అలాగా, అంతే. నార్మల్ వాళ్ళు చాలా తక్కువ, బళ్ళు చాలా తక్కువ, ఓన్లీ కార్లు. మొటాటాస్ అంటారు, అది మన మినీ వ్యాన్ లాగా ఉంటుంది అన్నమాట. ఓకే, అందరికి కార్లు ఉన్నాయి. 99% కారు ఉంటుందండి. ఓకే, ఇంకా లేకపోయినా ఆఫీస్ ఇవ్వాలి, మస్ట్ అండ్ షుడ్ కారు. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ప్రొవైడ్ చేస్తుంది, చెయ్యాలి. ఓకే, లేకపోతే కష్టం. కార్ కాస్ట్ తక్కువ ఉంటుంది అక్కడ? కాస్ట్ తక్కువ ఉంటుందని కాదు, మెయిన్ అది కామన్గా తీసుకుంటారనమాట కారు. ఇంకా మిగతా వెహికల్స్ అన్నీ, ఇప్పుడు బైక్లు ఇవన్నీ కొంచెం రిస్క్ ఎక్కువ చేయలేరు. ఎందుకు? ట్రాఫిక్ కూడా చాలా డిసిప్లైన్డ్గా పోతుంది, నీట్గా ఉంటుంది. కార్లు, చాలా కార్లు ఉన్నప్పుడు మీకు ఏమైపోద్ది అంటే, కారు బండి ఉన్నప్పుడు ఓకే, అది వే బాగానే ఉంటుంది, వాళ్ళు వస్తున్నారులే అని చూసుకుంటారు. ఇప్పుడు కార్లు ఒకటే వేలో వెళ్తున్నప్పుడు, బండి ఎక్కడో 1-2 ఉన్నప్పుడు మీకు అది రిస్క్ ఎక్కువ కదా. ఓకే, ఇప్పుడు కొంచెం కేబుల్ కనెక్షన్స్ ఇచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళకి బండ్లు ఇస్తారు. ఓకే, అంతేగాని మెయిన్ జాబ్స్లో ఉన్న వాళ్ళకైతే చాలా తక్కువ, కార్లే ఎక్కువ వాడతారు నాకు తెలిసినంత వరకు. మన ఇండియన్ టీవీ సీరియల్స్, సినిమాలు అన్నీ వస్తాయి. సినిమాలు వేస్తారు. పెళ్ళైన కొత్తలో అయితే అసలు ఏం వచ్చేవి కాదు. నాకు బాగా గుర్తు, నాకు పెళ్ళైన కొత్తల్లో రికార్డెడ్ కేబుల్ అని ఉండేదన్నమాట ఉగాండాలో. రికార్డెడ్ ప్రోగ్రామ్ వేసేవాళ్ళు. ఎలాగా, ఒక సీరియల్, నేను అసలే సీరియల్స్ చూడను, ఒకటే సీరియల్ ని సాయంత్రం వరకు, అంటే ఇంకా మాట్లాడే మనుషులు ఉండరు, ఏముండదు, ఫోన్ ఉండదు, ఇంటర్నెట్ లేదు. ఇప్పుడు ఇంటర్నెట్ ఇప్పుడు వచ్చింది కదా, మనకే ఇప్పుడు వచ్చిందంటే వాళ్ళకి అసలు ఉండదు కదా. ఓకే, అలాగా అప్పుడు కొంచెం కష్టపడ్డాం, కానీ ఇప్పుడు అసలు అన్నీ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ అన్నీ మొత్తం, ఆహా, మా ఇంట్లో అన్నీ నడుస్తాయి, అన్నీ వస్తున్నాయి. మనకి ఇక్కడ ఏమొస్తున్నాయో సినిమాలు కూడా మీకంటే ముందు మేము చూస్తాం సినిమాని, ఎందుకంటే మాకు రిలీజ్ అవుతుంది కదా, ఫస్ట్ రిలీజ్ అవుతుంది, బాక్స్ మాకు ముందు వస్తుంది, అందుకని మేము ముందు చూస్తాం. నేను 2-3 వీడియోస్ అలా పెడితే కూడా చాలా మంది నవ్వారు, మాకంటే ముందు మీరే చూసేస్తున్నారంటే. అవును, మీకంటే ముందు మేమే చూసేస్తున్నాం. సినిమా థియేటర్స్ ఉన్నాయా? మన తెలుగు సినిమాలు వేసే థియేటర్స్ ఉన్నాయి. ఓకే, ఎక్కువ అంటే తెలుగు వెయ్యర్లేండి, మన వాళ్ళు తీసుకొచ్చి వేస్తారు బాక్స్లు. అవి హిందీకి బాగుంటాయి, హిందీ, ఇంగ్లీషు. ఓకే, అవి బాగా ఎక్కువ వేస్తారు. తెలుగు కొంచెం తెలుగు అసలు వెయ్యరు. అవునా? అంటే మన వాళ్ళు తీసుకొచ్చేయాల్సిందే, మంచి పెద్ద సినిమాలు, ఫేమస్ సినిమాలు అలాంటివి తీసుకొచ్చేస్తారనమాట. టికెట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అవునా? ఎంత ఉంటుంది? మీరు లక్ష్యం చెప్పకండి ప్లీజ్. అంత ఉంటుందిలేండి, అంతుంటే సినిమాలకి వెళ్ళరు కదా అసలు. ఒక 1000 ఉంటుంది. ఒక 1000 పర్ టికెట్. కానీ పాప్కార్న్ ప్రైస్ తక్కువ. అదేంటి మళ్ళీ? ఎందుకు అలా చెప్తున్నానంటే, ఇక్కడ కూడా సినిమాలు చూస్తుంటాను కదా నేను, ఇక్కడ టికెట్ ప్రైస్ కన్నా పాప్కార్న్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, అందుకని చెప్తున్నాను అనమాట. పాప్కార్న్ ప్రైస్ చాలా తక్కువ ఉంది, అండ్ 50 shillings కింద పెద్దది ఇస్తారు చక్కగా. 50 రూపీస్కి 50 రూపీస్ కింద ఇస్తారు, కాబట్టి తక్కువే కదా మరి. అప్పుడు సరిపోయింది కదా, టికెట్ ప్రైస్ ఎక్కువైనా. వాటర్ కూడా మనం తీసుకెళ్ళొచ్చు.
తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ థియేటర్స్ లో అలా అలా ఉండదు, అందుకే అంటున్నాను వాటర్ మనం తీసుకొచ్చి అక్కడ కవర్ చేయొచ్చు అనమాట. 1000 ఇక్కడ కవర్ చేయొచ్చు, కవర్ అయిపోతాయి. సినిమాలు కూడా చూస్తారు అయితే, పర్లేదు. బాగానే చూస్తాం. తెలుగు సినిమాలు అంటే బాగా చూస్తాం. అందులో అందరూ అప్పుడే మీట్ అవుతాం కదా, తెలుగు వాళ్ళు అందరం మీట్ అయ్యే అడ్డాగా. ఓకే, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది పిల్లలకి? మీరు మీ పిల్లల్ని అక్కడే చదివిస్తున్నారు కదా, చదివించి ఉంటారు కూడా. చదువుతున్నారు వాళ్ళు. అదే ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది వాళ్ళకి? మనకి ఇక్కడ ఉన్నంత ఎడ్యుకేషన్ బాగుంటుందా, లేకపోతే కొంచెం పర్లేదు అలా ఉంటుందా? అంటే ఎడ్యుకేషన్ ఇండియానే బాగుంటుంది. ఇండియాలోనే బాగుంటుంది. ఇండియానే బాగుంటుంది అంటే నా ఒపీనియన్. అందరిది నేను చెప్పను, ఎందుకంటే ఇది కామన్ ఒపీనియన్ కాదు, నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఓకే, ఇక్కడే బాగుంటుంది. అక్కడ కూడా ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది. చెప్పాను కదా, రుద్దరు. ఇక్కడ ఏంటంటే పిల్లలు 8th క్లాస్ నుంచి వాళ్ళు ఏం అవ్వాలో ముందే చెప్పేస్తారు. మేము డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఈ రెండే చెప్తారు ముందు. ఎప్పుడో లీస్ట్ ప్రయారిటీ అకౌంటెంట్ చెప్తారు. మా పెద్ద పాప అకౌంటెంట్ చదవాలంటే అదే టాపిక్ అనమాట. ఓకే, ఎవరికైనా ఏం చదువుతున్నావు అంటే అకౌంట్స్ అంటే అకౌంట్స్ అని చూస్తారు అనమాట. అది అందుకని ఇప్పుడు మన వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్ చదువుతున్నారు కదా బాగానే, కాకపోతే చాలా అంటే నేను కామనైజ్ చేసి చెప్పట్లేదు, మా రిలేటివ్స్ లో చూసి చెప్తున్నాను అనమాట. నాకు బయటికి వెళ్ళి అంత ఉండదు కదా. ఓకే, మనకి మన రిలేటివ్స్ లో ఏం టాక్ వస్తుందో అదే టాక్ అనుకుంటాము. రిలేటివ్స్ లో ఏంటంటే ఎవరు చూసినా బీటెక్ అంటారు. బీకామ్ ఏసీసీ అన్నా కానీ ఆహా అంటే పడదని కాదు, ఏంటి అని అడిగే స్టేజ్ లో ఉంటాం అనమాట. కానీ దానికి కూడా మంచిగా కాలేజీలు ఉన్నాయి ఇక్కడ కూడా. కూడా చదువుతున్నారు యాక్చువల్లీ చాలా మందికి. చార్టెడ్ అకౌంటెంట్ సిఏ చదువుతున్నా అనే వాళ్ళు వేరు కదా, మళ్ళీ బీకామ్ ఏసీసీఏ వేరు. సిఏ అంటే మళ్ళీ పైన చూస్తారు బాగా, అది మంచి రెస్పెక్ట్ కదా. బీకామ్ అంటే ఏం పెద్ద లెక్క ఉండదు కదా, అది అలా. ఓకే, ఎడ్యుకేషన్ వైజ్ బీటెక్ డాక్టర్ కంటే అకౌంట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది అక్కడ. డాక్టర్ వాళ్ళు అయితే అంత ఎడ్యుకేషన్ అంత సూపర్ అని ఏం చెప్పం మేము. ఓకే, ఇంజనీరింగ్ ఏమో తెలియదు, నాకు ఐడియా లేదు. అకౌంట్స్కి బాగుంటుంది. మీ ఇద్దరు పిల్లలు అకౌంట్సేనా అని అనుకుంటున్నాం. మా పెద్దమ్మాయి అక్కడ చదవనంటుంది, ఇక్కడే చదువుతానంటుంది. అమ్మాయికి ఇండియా అంటే బాగా ఇష్టం, అందుకని ఇక్కడే చదువుతానంటే చూడాలి. ఇంకా చూడాలా, ఇక్కడ పంపించేస్తారా? అప్పుడు మోస్ట్లీ పంపిస్తాం, నెక్స్ట్ ఇయర్ పంపిస్తాం. సో చిన్న పాప మాత్రం ఇంకా చిన్నది కదా, ఇంకా అంత డెసిషన్ రాలా. మోస్ట్లీ ఎలా ఉంటుందంటే 10th 9th వచ్చేటట్టయితే 8thకే వచ్చేస్తారు. ఇక్కడే చదివేద్దామంటే 8th క్లాస్ అప్పుడే వచ్చేస్తారు, ఎందుకంటే ఈ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ అని పడిపోతే అందుకని 8thకి వస్తారు. కాదు కూడదంటే ఇంటర్మీడియట్ అయిపోయినాక. మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ 2 years, అక్కడ 3 years ఉంటుంది. 3 years. 10th లెక్క కాదు వాళ్ళకి, 11th 10, 11, 12 అని చదువుతారు. 11 వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. 10th బోర్డ్ ఎగ్జామ్ తీసుకోదు, 11 బోర్డ్ ఎగ్జామ్ గా తీసుకుంటారు. సో 12, 13 ఇంటర్ అవుతుంది. అవును. ఓకే, 3 years ఇంటర్. అందుకని ఇంటర్ ఒక 1 year వేస్ట్ అవుతుంది అక్కడ జనరల్ గా. అందుకని చాలా మంది ఏంటంటే 8thకే వచ్చేసేసి ఇక్కడ చదువుతారు. కాదు అంటే అలా. ఓకే, సో ఎడ్యుకేషన్ మన దగ్గరే కొంచెం మందే టాప్. అంత ప్రపంచం మొత్తంలో నేనైతే హానెస్ట్ గా చెప్పగలను, మందే టాప్. మిగతా వాళ్ళు ఏమనుకున్నారు, నా దృష్టిలో అది కూడా చెప్తున్నా, నా దృష్టిలో మందే టాప్. ఇండియానే ఎడ్యుకేషన్ వైజ్ అయితే మనమే టాప్. కొంచెం వృద్ధైనా సరే బాగానే చదివిస్తారు మన వాళ్ళు. ఇంకా అసలు చెప్పొద్దు, మన వాళ్ళు ఎడ్యుకేషన్ ఈవెన్ యూకే యూఎస్ల కన్నా నా ఫీలింగ్ మన వాళ్ళే టాప్ అని నేను ఫీల్ అవుతా. ఓకే, సో వాళ్ళ కల్చర్ చాలా వింటుంటాం. ఆఫ్రికాలో ఈ పెళ్లి చేసుకోవాలంటే దానికి ముందు ఇలా చేసుకోవాలి, లేకపోతే అబ్బాయి ఇంకెవరికో వెళ్ళి తాళి కట్టాలి, ఇలాంటి కొన్ని కల్చర్స్ వింటూ ఉంటారు డిఫరెంట్ గా. ఎలా ఉంటుంది వాళ్ళ కల్చర్ అసలు? మ్యారేజ్ సిస్టమ్ కొంచెం వీకే నన్ను అడిగితే. అవునా, మనంత ఇదేం ఉండదు. కాకపోతే కమిట్ అయితే మాత్రం ఇంకొకరిని ఇచ్చేయరు వాళ్ళు. అంటే ఒక అమ్మాయితో వాళ్ళు కమిట్ అయ్యారంటే వాళ్ళతోనే ఉండాలి. అంటే ఇవి కూడా మనకు అంత తెలియదులేండి, మా హౌస్ హెల్పర్స్ చెప్తే వింటాను తప్పితే. అదే నేను ఇదిగో మీలాగే క్యూరియాసిటీతో అడుగుతా, అసలు ఎలా ఉంటది ఏంటి అని అడుగుతుంటాను. వాళ్ళు అప్పుడు చెప్తుంటే దాన్ని మీతో షేర్ చేస్తున్నాను. మనం పర్సనల్గా వెళ్ళి చూస్తుంది ఏమీ లేదులే, కానీ వాళ్ళు అలా ఉంటారు. అంటే మ్యారేజ్ సిస్టమ్ అంటే మ్యారేజ్ చాలా గ్రాండ్గా, వాళ్ళు చావు కానీ పెళ్లి కానీ చాలా గ్రాండ్గా చేసుకుంటారు. చావు కూడా చిన్నపిల్లలు చచ్చిపోయినా వాళ్ళు చాలా గ్రాండ్గా దాన్ని సెలబ్రేట్ చేస్తారనమాట. అదేంటి, వాళ్ళకి కొంచెం అది ఉంటుంది మొత్తం దాన్ని. అంటే ఈ ఏసీలో పెట్టి తర్వాత 1 week తర్వాత 2 weeks తర్వాత ఫినరల్ చేస్తారు. దానికి ఒక పెద్ద సెలబ్రేషన్ చేసి 1 week 2 weeks అంటే డిపెండ్స్ ఆన్ అందరినీ గ్యాదర్ చేసి ఫ్యామిలీ మొత్తం వచ్చి మీకు చేయాలి కదా, అందుకని అలా 1 week దాకా అయితే పెట్టి చేస్తారు.
వాళ్ళకి అంత ప్రీషియస్ అనమాట అది. ఫ్యూనరల్ చేయటం అనేది చాలా గొప్ప విషయంలా చేస్తారు. పెళ్లి కూడా అంతే చేస్తారు, చాలా గ్రాండ్గా చేసుకుంటారు. మ్యారేజ్ సిస్టమ్ కొంచెం వీకే అంటే అంటే ఏ విధంగా అని చెప్పొచ్చు, డివోర్సెస్ ఎక్కువ అవుతుంటాయనా లేకపోతే డివోర్స్ ఉండవు, వద్దు అనుకుంటే వద్దు అంతే వెళ్ళిపోతారు. అలాంటి సిస్టమే లేదు, డివోర్స్ అని సిస్టమ్ లేదు. నాకు తెలిసి లేదు. వద్దనుకుంటే వెళ్ళిపోవచ్చా? అంటే వాళ్ళు వద్దనుకుంటే ఇంక వెళ్ళిపోతారు అంతే. ఎక్కువ లేడీస్కి బర్డెన్ ఎక్కువ పడతా ఉంటుందని మా హౌస్ హెల్పర్ చెప్తా ఉంటుంది జెంట్స్ కన్నా. మా డ్రైవర్ అయితే మాకే ఎక్కువ పడుతుంది అని చెప్పి మా డ్రైవర్ చెప్తే ఎవరి వర్షం వాళ్ళు చెప్పుకుంటారు. దాన్ని మనం ఏం చేయలేం. మనం అది అంటే ఇప్పుడు పిల్లలు పుట్టేశారు అనుకోండి, వాళ్ళిద్దరు వద్దనుకొని వెళ్ళిపోతే ఎవరు ఎక్కువ లేడీస్ చూసుకుంటారు, ఎక్కువ లేడీసే వాళ్ళని హ్యాండిల్ చేస్తారు. వాళ్ళు ఇంకొకళ్ళతో కూడా వెళ్ళొచ్చు. ఆ ప్రకారం చూస్తే చట్టం కూడా వీక్గా ఉన్నట్టే కదా అక్కడ. మ్యారేజ్ సిస్టమ్ అయితే కొంచెం వీకే మరి అక్కడ, అంత స్ట్రాంగ్ మనలాగా అంత స్ట్రాంగ్ కాదు. కానీ పెళ్లి చేసుకోవడం మాత్రం భారీగా బడ్జెట్ పెట్టి చేసుకుంటారు. పెళ్ళిళ్ళు చాలా గ్రాండ్గా చేసుకుంటారు. ఆఫీస్లో లీవ్లు అడగటం కానీ చాలా ఉంటాయి అక్కడ కథలు. చాలా బాగుంది. ఓకే, విడిపోవాలనుకుంటే విడిపోవడమే. వాళ్ళు మ్యూచువల్గా అలాగా అనుకుంటారు, డైవర్స్ ఉండదని అనుకుంటారు. ఓకే, ఫ్యూనరల్స్ ఒక 1 వీక్ పెట్టి, ఫ్యూనరల్స్ కూడా బాగా గ్రాండ్. 3 పాయింట్స్ నన్ను యాక్చువల్లీ మైండ్ లో ఈవెన్ నేను కూడా ఫ్యూనరల్ దగ్గర కొంచెం అంటే ఎలా వీళ్ళు ఇప్పుడు ఒక చేయాలి అంటే ఫ్యూనరల్ చేయాలి అంటే అందరి దగ్గర మనీ కలెక్ట్ చేస్తారు ఆఫీస్లో. ఎవరందరి దగ్గర? బయట వాళ్ళకి సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఆఫీస్లో ఒక ఆయన వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఆ ఫాదర్ చనిపోయారంటే ఆ ఫ్యూనరల్ చేయాలంటే అందరి దగ్గర మనీ కలెక్ట్ చేస్తారు. మీ దగ్గర కూడా? మీరు ఎందుకు ఇవ్వాలి వాళ్ళ ఫ్యూనరల్కి? అది వాళ్ళు అలా పెట్టుకుంటారు అంతే, ఇలాగ మా చనిపోయారు ఇవ్వండి అని అంటారు అనమాట. మనం కూడా అది ఇస్తారు, అప్పుడు మీరు ఇస్తారు. అదే అలా ఎంత పెద్దోళ్ళైనా అది చేస్తారు ఆ పని. ఇప్పుడు అకౌంట్స్ జాబ్ కూడా మంచి రిచ్ ఉంటారు కదా వాళ్ళు, బాగానే ఫైనాన్షియల్ గా అఫోర్డ్ చేయగల ప్లేస్ లో ఉన్నా అది అలా చేస్తారంట. ఏమైనా దాని వెనక శాస్త్రోక్తంగా ఏమైనా ఉందా? అది నాకు అంత తెలియదులే, కానీ మేబీ అందరిని ఇన్వాల్వ్ చేయటమనో లేకపోతే వాళ్ళది ఏమో నాకు అంత దాని మీద ఐడియా లేదు. ఇదైతే నేను 2-3 సార్లు విన్నాను, ఎందుకంటే నేనే 2-3 సార్లు ఇచ్చాను కాబట్టి. ఇచ్చారు మీరు? ఓకే. పక్కన వాళ్ళు ఎవరైనా ఇంట్లో వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యూనరల్ కి అంటే వాళ్ళ ఫ్యూనరల్ కాదు, ఇప్పుడు మన ఎంప్లాయీస్ ఉంటారు అనుకోండి, వాళ్ళు వచ్చి తెలిసిన వాళ్ళు వచ్చి దగ్గర వచ్చి అడుగుతారు కదా, అలాగా. ఇప్పుడు మా పనమ్మాయి ఉంది ఇలా అయిందమ్మా అంటే సరే అని చెప్పి మళ్ళీ ఇస్తారా వాళ్ళు రిటర్న్? ఇంకా అంతే ఉంటుంది. నైస్, మంచి పద్ధతి యాక్చువల్లీ, కొంచెం మంచి కట్టుబాటు. మేబీ అందరిని ఇన్వాల్వ్ చేద్దామనే ఆలోచన. మేబీ ఒకప్పుడు ఫైనాన్షియల్ గా వీక్ గా ఉన్నప్పుడు అందరు కలిసి వేసుకో అలాంటి సిస్టమ్ ఏదైనా అయ్యి ఉండొచ్చు అలా